Yo, what's up guys? Welcome back to another episode of Gamers with us. సో ఈ రోజు అయితే మనం న్యూ క్యారెక్టర్తో ఆడబోతున్నాం. అదే మన హాకై. సో మార్వల్ 5 మెయిన్ క్యారెక్టర్స్లో హాకై కూడా ఒకటి కదా. సో హాకై ఏం అనేది అండ్ స్కిల్ అనేది ఎలా యూజ్ చేయాలి అండ్ ఏ టైప్లో ఏ సిచ్యువేషన్లో ఎలా ఆడాలి అని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ సిరీస్ అయితే ఇలా కంటిన్యూ చేద్దాం గైస్. సిరీస్ అయితే అసలు ఆపేది లేదు గైస్. ఓకే, ఇప్పుడైతే గేమ్లోకి వెళ్ళిపోదాం. సో గైస్ ఇప్పుడు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి గైస్. సో గేమ్లోకి వెళ్ళిపోదాం. సో గైస్ ఇప్పుడైతే మీరు ఏమైతే చూస్తున్నారు కదా, ఇదే హాకై అన్నమాట. సో నేను డిస్క్రిప్షన్లో పెడతాను కన్ఫామ్గా. ఈరోజు ప్రతి ఏం అనేది వస్తుంది అన్నమాట ఈ డిస్క్రిప్షన్లో. ఓకే, ఈ ఏం అనేది మీరు యూజ్ చేయండి. ఈ ఏం ఎలా యూజ్ చేయాలో, అసలు దేనికి ఏం స్పెషల్గా హాకైకి ఎందుకు వాడతామని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మీకు అర్థమవుతుంది అన్నమాట ఎలా యూజ్ చేయాలనేది. సో గైస్ ఇక్కడైతే ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఉన్నాయి అండ్ ఆల్సో వెపన్ స్విచ్ కూడా ఉంటుంది అన్నమాట హాకైకి. ఓకే, సో ఫస్ట్ హాకై అన్ని స్కిల్స్ చెప్తాను. సో గైస్ ఫస్ట్ హాకై ఏముంది కదా, సో మీరు ఏం చేస్తారంటే ప్రతి బిగినర్ చేసిన మిస్టేక్ ఏంటంటే క్లిక్ చేసి ఇలా వదిలేస్తారు అన్నమాట. నార్మల్గా జస్ట్ ఇలా కొట్టడానికి అలా ట్రై చేస్తారన్నమాట. ఓకే, నార్మల్గా అయితే సో మీరు ఏం చేస్తారంటే ఇలా జస్ట్ క్లిక్ చేసి అలా వదిలేకుండా నార్మల్గా జస్ట్ ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. నార్మల్గా ఎలాగంటే మీరు ప్రతిసారి తప్పు చేసినట్టే. ఇది ఏంటంటే లెఫ్ట్ క్లిక్ ఏంటంటే ఫస్ట్ ఎనిమిని హోల్డ్ చేసి పట్టుకోండి. సో అక్కడ మీకు కిందన ఒక చూసారా పెరుగుతుంది ఒకసారి. సో చూడండి నేను ఎనిమికి కొంచెం ఈ ఏమ్తో ఎలా యూజ్ చేయాలి చెప్తున్నా. సో ఈ ఏం ఉంటుందా, ఈ ఏం సర్కిల్లో మొత్తం అసలు ఏటి టచ్ అవ్వదు, బట్ ఎనిమికి మాత్రం చిన్న ఆన్ చేసిన సో చూసారు కిందన బార్ అనేది పెరుగుతుంది. సో చాలా గట్టి తగులుతుంది అన్నమాట. ఓకే, ఈ సర్కిల్లో ఎక్కడైనా మీరు ఏమని ప్లేస్ చేస్తే చూడండి ఆన్ అవుతుంది. చూసారా, బయటికి చేస్తే నాకు తగ్గిపోతుంది ఆటోమేటిక్. ఓకే, సో మళ్ళీ దగ్గర తీసుకొచ్చా. ఓకే, ఇది చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ హాకీ మాత్రం. ఎందుకంటే కరెక్ట్గా హెడ్కి తగిలితే ఒకే ఒక షాట్కి పడిపోతారు ఎవరైనా. ఏ డిపిఎస్ క్యారెక్టర్ అయినా ఒక షాట్కి హెడ్కి తగిలితే పడిపోతారు కన్ఫర్మ్గా. ఓకే చూడండి, సో లెఫ్ట్ క్లిక్ అనేది మీరు ఫోకస్ చేయాలన్నమాట. ఈ ఏం మధ్యలో మీరు ఫోకస్ చేయాలి. అండ్ ఆల్సో మీరు ఏం చేస్తారంటే సెన్సిటివిటీ అనేది తగ్గించండి. సెన్సిటివిటీ తగ్గితే సో ఎనిమిస్కి బేగా తగులుతుంది అన్నమాట సెన్సిటివిటీ తగ్గిస్తే. లెఫ్ట్ క్లిక్ ఇది అన్లిమిటెడ్ అన్నమాట. ఎన్నిసార్లు అయినా మీరు జస్ట్ అలా షూట్ చేస్తూ ఎన్నిసార్లు అయినా షూట్ చేయొచ్చు ఈ లెఫ్ట్ క్లిక్ అనేది. సో మీకు అర్థమే ఉంటుంది. అండ్ దీంట్లో స్విచ్ కూడా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీరు నెంబర్స్ కాకుండా ఇంక స్క్రోల్ బటన్ కూడా ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేనైతే నెంబర్స్ ఇచ్చానమాట. సో 1 and 2. సెకండ్ అనేది ఇక్కడ 3 డాట్స్ కనబడుతుంది చూసారా, 3 బుల్లెట్స్ అన్నమాట. సో ఆటోమేటిక్ రీలోడ్ అవుతాయి. నార్మల్గా క్లిక్ చేస్తే 3 బాంబ్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. సో ఆటోమేటిక్గా చూడండి 3 రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది చూసారా, అలా ఫిల్ అవుతాయి అన్నమాట మళ్ళీ. సో చూడండి కరెక్ట్గా ఏం అనేది ఆ సర్కిల్ మధ్యలో ఆ కింద మాత్రం ఉంటే ఏం కరెక్ట్ తగులుతుంది చూడండి. ఓకే, కరెక్ట్గా ఆ ఏమ్కి ఆ సర్కిల్ మధ్యలోని నేను పెడతాను. కరెక్ట్గా చూడండి, ఆ ఏమ్కి ఆ సర్కిల్ మధ్యలోకి పెడితే కరెక్ట్గా ఎనిమిదికి తగులుతుంది చూడండి మళ్ళీ. ఓకే, అలా తగిలితే ఈ సెకండ్ అనేది ఆటోమేటిక్ రీలోడ్ అవుద్ది. ఓకే, మీకు అర్థమే ఉంటుంది లెఫ్ట్ క్లిక్ అనేది. అండ్ అట్రిబ్యూట్స్ అనేది మీకు అర్థమైంది. నార్మల్ బాణానికి మళ్ళీ బాంబ్స్ బాణానికి డిఫరెన్స్ అయితే మీకు అర్థమే ఉంటుంది. సో అయిపోయిందా. సో అండ్ నెక్స్ట్ వన్ అనేది జంప్ మాట. జంప్ ఏంటంటే మీరు వెళ్తూ ఎనిమిది షూట్ చేస్తున్నప్పుడు నార్మల్గా సో డబల్ క్లిక్ చేస్తే మీరు జంప్ అవుతారు అన్నమాట. ఓకే, షూట్ చేస్తే అప్పుడు ప్రతి 5 secondsకి ఇది ఆన్ అవుతుంది అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎనిమిది పైకి వస్తారంటే మీరు నార్మల్గా బ్యాక్కి వెళ్తూ డబుల్ క్లిక్ చేస్తే అలా షూట్ చేసుకోవచ్చు అన్నమాట. మ్యాక్సిమం మీరు ఏం చేస్తారంటే దాక్కోవడానికి ట్రై చేయండి, దాక్కొని షూట్ చేయడానికి ట్రై చేయండి క్యారెక్టర్తో. సో జంప్ అయితే మీకు అర్థమే అంటే డబుల్ క్లిక్ చేస్తే జంప్ అవుతారు అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ అనేది షిఫ్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్గా వెనమ్ లేకపోతే డాక్టర్ స్ట్రేంజ్ లేకపోతే హల్క్ అయితే మనం మీకు ఎక్కి ఆడుతారు అనమాట. వాళ్ళు ఏంటంటే పైవే వచ్చి ఆడుతారు అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు జస్ట్
షూట్ చేస్తూ షిఫ్ట్ క్లిక్ చేస్తే స్వాడ్తో కొడతాడు అనమాట. సో అక్కడికి గిరిపోతాడు అనమాట. సో మీకు అర్థమే ఉంటుంది. సో మళ్ళీ క్లిక్ చేస్తున్నాడు. నేను క్లిక్ చేస్తున్నా, ఎనిమి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేస్తూ ఉంటే షూట్ చేస్తూ క్లిక్ చేస్తే జంప్ అయిపోతాడు అనమాట. సో ఎనిమి అనేది ఎగిరిపోతాడు అనమాట అచ్చడికి. సో మీకు కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. బేగా పారిపోయి షూట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఈ క్యారెక్టర్ తోటి. సో వ్యాన్ గార్డ్స్ కొంచెం కష్టం ఈ క్యారెక్టర్ తోటి. సో జాగ్రత్తగా ఆడండి. ఓకే, షూట్ చేస్తూ క్లిక్ చేస్తే ఓకే మీకు అర్థమే ఉంటుంది ఇలా యూజ్ చేయాలని. అండ్ నా నెక్స్ట్ వన్ అనేది ఈ. సో గైస్ మీకు ఈ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నీకు చూడండి, ఇక్కడ నేను ఐరన్ మ్యాన్ని ఇక్కడ పెట్టానమాట. సో ఈ అనేది ఏం చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు షూట్ చేస్తున్నారు, కొన్నిసార్లు ఐరన్ మ్యాన్ అక్కడ నుంచి గట్టి షూట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ క్లిక్ చేస్తే స్లో డౌన్ అయిపోయి సో చూడండి తన అటాక్స్ తను యూజ్ చేయలేడు అనమాట. సో ఆటోమేటిక్గా తన బూస్ట్ అయిన ఏదైనా అన్ని అయిపోతాయి అన్నమాట, స్లో పడిపోతారు అనమాట. తన అటాక్స్ ఏం యూజ్ చేయలేడు అనమాట ఆ టైంకి. సో ఈ క్లిక్ చేస్తా అండ్ క్లిక్ చేసా. సో ఆ టైంలో మనం షూట్ చేసి క్లిక్ చేయాలన్నమాట. ఓకే మీకు అర్థమే ఉంటుంది. సో మళ్ళీ సో ఓకే అర్థమైందా. సో ఈ అనేది ఇలా ఉపయోగిస్తారు అనమాట. సో ఎవరైనా వస్తున్నప్పుడు లేకపోతే మిడ్ ఎయిర్లో ఎగురుతున్నప్పుడు సో మనం ఇది ఉపయోగిస్తే వాళ్ళ పవర్స్ అన్నీ అయిపోతాయి అన్నమాట కాసేపు వరకు. సో అప్పుడు మనం షూట్ చేయొచ్చు అన్నమాట ఈజీగా. సో ఓకే సో అదే ఉంటుంది. అండ్ ఫైనల్ వన్ అనేది క్యూ ఏం చేస్తుంది అంటే, సో అక్కడ ఎన్ని మంది ఎనిమిస్ ఉన్నారో అన్ని మందికి ఒకసారి చూడండి ఆన్ చేస్తున్నాం చూస్తారు అల్టిమేట్. సో మీరు ఏం చూడగలరు, జస్ట్ క్లిక్ చేసుకుంటే వెళ్ళిపోవడం ఇక్కడ ఆపకుండా. ఇంకా అన్నీ ఆటోమేటిక్గా 100 వెళ్ళిపోతాయి అన్నమాట. సో మీరు జస్ట్ క్లిక్ చేసుకుని వెళ్ళిపోవడమే ఆ టైంకి. ఇంకా ఫోకస్ అవసరం లేదు, డైరెక్ట్ ఇంకా తగిలిన ప్రతి బుల్లెట్ రాకెట్లా వెళ్తుంది అనమాట, తనకి తగులుతుంది అనమాట. ఇక్కడ మూన్ అయితే ఉంది కదా. సో మళ్ళీ క్యూ క్లిక్ చేస్తున్నా చూడండి. సో రాన్ అయింది కదా. సో మీరు జస్ట్ క్లిక్ చేసుకుని వెళ్ళిపోవడమే. ఇంకా ఇక్కడ కరెక్ట్గా ఏం చూసుకొని కొట్టడమే. అంటే చిన్న స్లోగా ఉంది కాబట్టి సో అయితే మీకు అర్థమే ఉంటుంది. సో క్యూ అనేది మీకు అర్థమే ఉంటుంది. సో గైస్ మీకు అయితే క్యూ అనేది అర్థమై ఉంటుంది. సో ఎలా ఆడాలి, ఎలా యూజ్ చేయాలని మీకు ఐడియా వచ్చి ఉంటుంది. సో నేను ప్రాక్టీస్ రౌండ్లోకి వెళ్ళి అసలు ఎలా యూజ్ చేయాలి, ఏ సిచ్యువేషన్లో ఎలా ఆడుతున్నాను, సో ప్రతి ఒక్కటి చూడండి మీకు అర్థమవుతుంది ఎలా యూజ్ చేయను. ఓకే ఎంతవరకు చూస్తున్నారంటే మీకు కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, బెల్ బటన్ కూడా ఆన్ చేసుకోండి. సో ప్రాక్టీస్ రౌండ్లోకి వెళ్ళి అసలు ఎలా ఆడాలని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హైలైట్స్ అయితే వస్తాయి చూడండి. మరి గైస్ ఏంటంటే హాకీకి కూడా ఒక కాంబో ఉంటుంది సార్, మర్చిపోయినది. హాకీకి ఏంటంటే మన బ్లాక్ విడో వస్తే తన కాంబో అన్నమాట. సో కొంచెం డ్యామేజ్ అయితే ఏదో పెరుగుతుంది. సో 10% డ్యామేజ్ అనేది పెరుగుతుంది అన్నమాట బ్లాక్ విడో వస్తే. సో ఇది మాత్రం కాంబో అన్నమాట సార్. Got your back. By the eye of Agamotto. Turn around. I like the cold. This is real fire. The god of thunder. I don't have to be center stage. Fire. By the eye of Agamotto. You'll have to keep fighting until you have a winner. Get up. Sonic. Can always use a shield. Hack and slash. Get out of there, Frank. Happy to pitch in. Destiny was not mine to you.
Just what the doctor ordered. Mind the exploding body. Hack and slash. Can always use a shield. Supernova! Punch in the hole. You got them all. Just, I never miss. I am ready to put on a show. Got your back. Get that vehicle moving. Punch in the hole. Nice shooting, Clint. The vehicle reach. No more sliders to worry about. I require some aid. Punch in the hole. Revenge. Punch in the hole. We are undefeatable. Needed that boost. You're welcome. Making the cut. I never miss. Get back in the hole. Hey, you look like you could use a hand. I know I'm having a great time. Wonder if I can steal that turret. Punch in the hole. Looking sharp. Think about what you did, Castle. Down to 30 seconds. Punch in the hole. Looking sharp. Just with the miss. Need that boost. Move all you want. I'll just aim where you want. సో గైస్ మీకైతే అర్థమే ఉంటుంది హాకీ ఎలాగే యూజ్ చేయాలని. సో సిరీస్ని అయితే ఎలాగ కంటిన్యూ చేద్దాం గైస్. సో సో ఇప్పుడు వచ్చి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి గైస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.